ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ అనేది వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ అండి. సో అసలు ఫిజికల్ యాక్టివిటీ అంటే ఏంటి? హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ అనేది మీకు చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీథింగ్ అంటే మన రొటీన్‌లో ఇప్పుడు వచ్చే పేషెంట్స్ చెప్తుంటారు. మేము ఇంట్లో యాక్టివ్‌గా ఉంటాను. ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకుంటాను. వాకింగ్‌కెళ్తున్నాను. ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను. సో ఇది మీరు రెగ్యులర్‌గా చేసుకునేది ఇంట్లో అనేది ఇట్స్ ఫిజికల్ యాక్టివిటీ. కానీ మీరు ప్లాన్డ్‌గా ప్రోగ్రామ్ చేసుకొని అంటే ఒక ఉద్దేశంతో చేసేది ఎక్సర్సైజ్. సో ఈ ఫిజికల్ యాక్టివిటీకి, ఎక్సర్సైజ్‌కి ఒక డిమార్కేషన్ అనేది ఉంది. సో మరి ఎంత ఫిజికల్ యాక్టివిటీ చేయాలి? నేను ఎంత వాకింగ్ చేయాలి? అని క్వెషన్ అనేది చాలా కామన్‌గా ఉందండి. ఇప్పుడు అన్నీ మనకి యాప్స్ లాగా గ్యాడ్జెట్స్, డిజిటల్ డివైసెస్ ఉన్నాయి. వేర్ 10,000 స్టెప్స్ పర్ డే చేయండి అని అంటున్నారు. బట్ వాట్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ చెప్తుంది అని అంటే 7,500 స్టెప్స్ పర్ డే అనేది మినిమం. ఆ తర్వాత ఏది అడిషనల్గా వేసినా కానీ ఎక్కువ బెనిఫిట్ ఏం లేకున్నా కానీ ఇట్ హ్యాస్ అదర్ మినిమల్ బెనిఫిట్స్. సో యావరేజ్గా మీ అకార్డింగ్ టు ద ఏజ్ ప్రకారము ఈ పలానా ఇన్ని స్టెప్స్ అనేవి చాలు అనేది మనకి క్వాంటిఫికేషన్. 8,000 to 10,000 స్టెప్స్ అనేది అడాలసెన్స్. ఆ తర్వాత ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి 6,000 to 8,000 అనేవి స్టెప్స్ అనేవి సరిపోతుందండి. సో ఈ ఫిజికల్ యాక్టివిటీలో ఇంకేమేమి చేయొచ్చు అని అంటే ఎక్సర్సైజ్ పరంగా ఫిజికల్ యాక్టివిటీలో మనం ఇంట్లో రొటీన్ కాకుండా ఎక్సర్సైజ్ పరంగా 4 ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఏరోబిక్. ఏరోబిక్ అంటే వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్ ఇట్లాంటి యాక్టివిటీస్ అన్ని ఏరోబిక్ అంటాము. తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే పుషప్స్ కానీ, వెయిట్ లిఫ్ట్స్ కానీ ఇవన్నీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఆర్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటాం. తర్వాత వచ్చేసి బ్యాలెన్స్, 1 లెగ్ బ్యాలెన్స్, టైచి అని ఈ కొన్ని మొడాలిటీస్ ఉన్నాయి వేర్ బ్యాలెన్స్ ఈజ్ వన్ మొడాలిటీ ఆఫ్ ఎక్సర్సైజ్. లాస్ట్కి వచ్చేసి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెచింగ్, తర్వాత ఈ కాఫ్ స్ట్రెచెస్ ఇవన్నీ మనం మామూలుగా ఎక్సర్సైజ్ రొటీన్లో చేసేవి, కూల్ డౌన్ స్ట్రెచెస్ చేసేవి ఇవన్నీ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఈ విధంగా ఎక్సర్సైజ్ ప్యాటర్న్ అనేది మనకి కేటగరైజేషన్ ఉందండి. సో ఫిజికల్ యాక్టివిటీ గైడ్ లైన్స్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది? సో అకార్డింగ్ టు ద ఏజెస్ అప్ టు 1 year వరకు, తర్వాత 1 to 5 years, 5 to 17 years, మళ్ళీ 18 to 35 years అట్లా ఏజ్ కేటగరైజేషన్ బట్టి ఉంది. సో ప్రతి ఏజ్ గ్రూప్లో పలానా ఇంత ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయమని WHO గైడ్ లైన్స్ చెప్తుంది మనకి, విచ్ ఈస్ హెల్త్ బెనిఫిషియల్ అండ్ మనకి అది వచ్చే క్రానిక్ ప్రాబ్లమ్స్ ఏ డిజీజెస్ నుంచి అయినా కానీ మనల్ని కాపాడగలుగుతుందండి. సో ఎంత గణం చేయాలి, హౌ మచ్ అనేది క్వాంటిఫికేషన్ అంటే ఎంత అనే దానికి WHO ఇచ్చే గైడ్ లైన్ ఏంటంటే అప్ టు 1 year ఉన్న వాళ్ళకి ఎక్కువగా మనకు తెలుసు పిల్లలు ఎక్కువగా పడుకుంటారు. సో స్లీప్ అనేది ప్రిడామినెంట్గా ఉంది. దాని తర్వాత ఎంతసేపు వాళ్ళు ఆడుకోగలిగితే అంతసేపు వాళ్ళని ఆడుకొని మినిమం 1 hour అనేది వాళ్ళని ఫిజికల్గా యాక్టివిటీకి వదిలేయాలి. ఆ తర్వాత చాలా మంది ఆ చిన్న వయసులో కూడా బరువులు ఎత్తడం ఇవన్నీ చేయించచ్చా అని చాలా మంది పేరెంట్స్ అడుగుతుంటారు క్వశ్చన్స్. దానికి ఏంటంటే బోన్స్ ఫ్యూజ్ అయ్యే వరకు ఈ వెయిట్ లిఫ్టింగ్ కానీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అది ఎక్కువ చేయించకపోవడమే బెటర్ అండి. యూ షుడ్ అలౌ ద బోన్స్ టు ఫ్యూజ్. దాని తర్వాత మీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది అలౌ చేయొచ్చు. సో WHO గైడ్ లైన్స్ ప్రకారము అడాలసెన్స్, మిడిల్ ఏజ్ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే 150 to 300 minutes ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఆఫ్ కార్డియో, 2 days ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇవన్నీ పర్ వీక్ అనే ప్రిస్క్రిప్షన్. సో ఇప్పుడు దీంట్లో మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఏరోబిక్ అంటే మీకు చెప్పిన విధంగా వాకింగ్, జాగింగ్, రన్నింగ్, సైక్లింగ్ ఇవన్నీ ఏరోబిక్ అండి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే కూడా ఈ వెయిట్ లిఫ్టింగ్, పుషప్స్, తర్వాత ఐసోమెట్రిక్ అని, ఐసోటోనిక్ అని రకరకాల ఎక్సర్సైజెస్ ప్రిస్క్రిప్షన్ లాగా ఇస్తాము. సో ఇవి అనేది సో మనకి 2 weeks వారంలో ఒక 2 days పర్ వీక్ అనేది మనం చెప్పొచ్చు. సో WHO గైడ్ లైన్స్ ప్రకారం ఈ మాత్రం అనేది ఒక పర్సన్ హెల్దీగా ఫిట్గా ఉండడానికి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్. సో ఇప్పుడు మీరు ఒక సంబడీ కెన్ ఆస్క్ వెయిట్ లాస్కి ఏం చేయాలి అని అంటే మోర్ దెన్ దట్, సో 300 minutes కన్నా ఎక్కువ పర్ వీక్, తర్వాత మోర్ దెన్ 3 times పర్ వీక్ ఆఫ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇవి మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతాయి. సో నాట్ ఓన్లీ ఫర్ రెగ్యులర్ పేషెంట్స్ అండి, ఈ క్రానిక్ డిజీజెస్, హార్ట్ డిజీజ్, క్యాన్సర్, స్ట్రోక్ పేషెంట్స్,
షుగర్ పేషెంట్స్, వీళ్ళందరికీ కూడా ఈ ప్రిస్క్రిప్షన్ ద్వారా ఈ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ అనేది చేయగలిగితే మీ క్రానిక్ డిసీజ్ ఏదున్నా కానీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇంకా క్యాన్సర్ పేషెంట్స్కి కూడా ఇది చాలా బెనిఫిషియల్. అంటే వాళ్ళలో మజిల్ అనేది లాస్ అవ్వకుండా దాన్ని కాపాడడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత ఎల్డర్లీ పాపులేషన్, అంటే ఎక్కువగా యాక్టివిటీ చేయలేని వాళ్ళకి, మోర్ దెన్ మేబీ అరౌండ్ 35 years వాళ్ళకి, నాట్ ఓన్లీ 35, ఫ్రమ్ 13 to 64 years కి ఇదే ప్యాటర్న్ ఇవ్వచ్చు. మోర్ దెన్ 65 years వాళ్ళకి హూ కెనాట్ డూ మోర్ ఏరోబిక్ యాక్టివిటీస్, వాళ్ళకి ఏంటంటే లిమిటేషన్. ఎనీథింగ్ అంటే ఏ యాక్టివిటీ అయినా, ఏ కదలిక అయినా కానీ శరీరానికి మంచిదే. సో ఈ విధంగానే స్ట్రిక్ట్ అదే రూల్ ఫాలో కావాలి, అన్ని 1000 steps చేయాలనేది ఫోర్స్ గా చేయాల్సిన అవసరం లేదండి. ఏ మూమెంట్ అయినా కూడా బెనిఫిట్. సమ్ యాక్టివిటీ ఈజ్ ఆల్సో బెనిఫిషియల్. సో అది మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బీ ఫిజికలీ యాక్టివ్ అనేది చెప్పొచ్చు. సో మన లైఫ్ స్టైల్లో మనం చూస్తుంటే ఇప్పటి వరకు స్కూల్ ఏజ్ గ్రూప్ వరకు పిల్లలు స్కూల్కి వెళ్ళడము, అసెంబ్లీ అటెండ్ చేయడము, ఎండలో నిలబెట్టడము, మనం ఆ సన్లైట్ లో వైటమిన్ డి వేర్ వీఆర్ అక్వైరింగ్, అక్కడ నుంచి అసెంబ్లీలో 1 hour డ్రిల్ చేయడము, ఎక్సర్సైజ్ చేసుకో, ఈ అన్నిట్లో కూడా మనకి ఆ ఫిజికల్ యాక్టివిటీ ఏదైతే WHO గైడ్ లైన్స్ ఇచ్చిందో అవన్నీ పాటించాం. ఆ స్కూల్ వరకు వెళ్ళిపోయాం. స్కూల్ క్రాస్ అయ్యి ఎప్పుడైతే ఇంటర్మీడియట్ లెవెల్కి రాగానే మన ఈ రేస్ ఆఫ్ దిస్ లైఫ్ లో ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఫోకస్ ఆగిపోయింది. సో నాకు ఫ్యూ పేషెంట్స్ వచ్చారండి వాళ్ళ స్టడీ లో మీకు ఎట్లా ఉంటది రొటీన్ అంటే పొద్దున్నే లేపాలి, తర్వాత సో గోడ వైపు చూసి కూర్చోబెడుతున్నాను. అంటే ఒక లైట్ కి ఎక్స్పోజర్ లేదు, చుట్టుపక్కల వాతావరణం నేచర్ ని చూడటానికి లేదు, తర్వాత మళ్ళీ మనకి యాంగ్జైటీ స్ట్రెస్ వస్తే కూడా మనల్ని అర్థం చేసుకోవడానికి, ఇంకొకరితో మాట్లాడడానికి అవకాశం లేదు. ఏది లేకుండా ఒక బాక్స్ లో పెట్టేసి ఫోర్స్ఫుల్ గా వాళ్ళని ఒక నెక్స్ట్ మైల్ స్టోన్ కి ప్రిపేర్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా బ్లాక్ అయిపోతుంది. సో దిస్ ఇస్ వెరీ రాంగ్. యూ షుడ్ అలవ్ దెమ్ టు లివ్ విత్ నేచర్. సో ఒక అన్ఇన్హిబిటెడ్ గా నేచర్ కి దగ్గరగా ఎక్సర్సైజ్ ప్యాటర్న్ తోటి, తర్వాత ఈ చుట్టూ పరిసరాలతోటి మనం పెరుగుతూ ఉన్నప్పుడే ఈవెన్ చిల్డ్రన్ కి కూడా గ్రోత్ అనేది సరిగ్గా ఉంటుంది. ఆ తర్వాత స్లీప్ అవర్స్ అనేది రెస్ట్రిక్ట్ చేయకూడదండి వాళ్ళకి. సో ఎప్పుడైతే మార్నింగ్ సన్ ఎక్స్పోజర్ అవుతుందో మనకి స్లీప్ అనేది రెగ్యులేషన్ మార్నింగ్ సన్లైట్ ఎక్స్పోజర్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు చాలా మటుకు చూసినాం ఏసీ క్లాస్ రూమ్స్, ఏసీ వర్క్ ప్లేసెస్, దెర్ ఇస్ నో సన్. ఇన్ఫాక్ట్ అందరూ షేడ్స్ వాడడం, అదేదో స్టైల్ గా మనము షేడ్స్ వాడడము, దాని తర్వాత క్లోదింగ్ కూడా ఆ విధంగానే వేసుకోవడము. సో మనకి సన్ ఎక్స్పోజర్ అనేది మనమే అబ్స్ట్రక్ట్ చేస్తున్నాం.